హాయ్ గాయ్స్. ఈ రోజు అయితే క్రికెట్ ఆడనికే పోతున్నాం. దారిలో అయితే కేపీహెచ్పి వచ్చింది. కేపీహెచ్పి అంటే మీకు గుర్తొచ్చేది ఇక మావోడైతే మంచి జోస్ లో ఉండు, పోవాలా సిక్స్లు కొట్టాలా. నైట్ టైం అయితే 7కి పోవద్దు అనుకున్నాం, కానీ దోస్తులు పిలిచారు, వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే దోలు తీర్చేస్తుంది. ఓ అమ్మని అమ్మ కటింగ్ ఇచ్చేసా. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. టయానికి చేరుకుంటామో లేదో తెలియదు. కుకట్పల్లి అయితే చేరుకున్నాం. కుకట్పల్లి రాగానే మా తమ్ముడు అయితే ఫోన్ చేసిండు. వాడి దగ్గర అయితే వెళ్ళినాం, కాసేపు మాట్లాడుకున్నాం. వాడైతే మా కోసం లడ్డు తెచ్చి ఇచ్చిండు. ఇక అన్న నేను కూడా మీతో పాటు గ్రౌండ్కి వస్తా అంటే వాడిని కూడా తీసుకెళ్తున్నాం. బార్ చూడగానే బీర్ వేస్తున్నాం అనుకున్నారా? జ్యూస్ వేస్తున్నాం. జ్యూస్ అయితే సూపర్ ఉంది. మా వాడికి అయితే నచ్చేసింది. ఇక కింద మేము జ్యూస్ లాగిస్తుంటే పైన మా ఫ్రెండ్స్ అన్నం లాగిస్తున్నారు. ఇక 6లు కొడతారో 4లు కొడతారో. ఇక ఫస్ట్ బ్యాటింగ్ అయితే మనమే ఆడాలని బ్యాట్ తీసుకున్నా. ఇక 6లు కొడదామని బాల్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నా. వెయిట్ చేస్తున్నా బిషం ఫస్ట్ బాల్ తగలేదురా. ఏ బిషం ఏమైందిరా? ఓర్ని రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఇక మా ఫ్రెండ్ గాడైతే ట్రయల్ షాట్ కొట్టిండు, పిచ్చిని పరిశీలించిండు. సో మేమైతే టీం తీసుకుంటున్నాం. టాస్ ఇద్దామని చూస్తే కాయిన్ ఎవరి దగ్గర లేదు. నేనైతే కాయిన్ తెద్దామని బయటికి వెళ్తున్నా. వాళ్ళు బయటికి వద్దురా ఫస్ట్ బ్యాటింగ్ మీరే ఆడండి రా అన్నారు. ఇలాగో బయటికి వెళ్ళినాగా బూస్టింగ్ కోసం 4 బబ్లిగాలు తెచ్చిన నా దోస్తుల కోసం. ఇక మ్యాచ్ స్టార్ట్ చూడండి. వీడు ఆడుతున్న ఆటకి ఈ గ్రౌండ్కి ఏమన్నా సంబంధం ఉందా? ఛీ, వీడు రన్అట్ చేస్తే నేను దిగుదామంటే రన్అట్ చేయలే. చూడండి హెలికాప్టర్ షాట్ కొట్టింది. మళ్ళీ రన్అట్ మిస్. ఇది కామెడీ అంటే. మండుతున్నట్టుంది. వాడికైతే దెబ్బ గట్టిగా తగిలింది. నాకైతే నవ్వు ఆగట్లేదు. అటు సైడ్ ఉంటే బాల్ అన్ని వాడికి తాకుతున్నాయని ఎటు సైడ్ చేంజ్ అయ్యిండు. మనం అయితే బాల్ ని గాల్లో లేపుతున్నాం. మా దోస్తు గాడు ఇటు వచ్చిందని సరిపోయింది, లేకపోతే వాడి మూతి పగిలేది. బ్యాట్ ఊడిందని పట్టు వదులుతా అనుకోకండి. బ్యాట్ పట్టుకొని నిల్చున్నా. ఎర్రగైందా? పాపం ఏమో అనుకున్నా కానీ మా తమ్ముడు అయితే బ్యాట్తో బాల్కి దుమ్ము లేపుతుండు. ఇక నేనైతే వీనికి ఐపీఎల్ పంపిద్దామని చూస్తున్నా. ఎంత ఖర్చు అయినా పర్లేదు. ఇక మా వాడైతే లెఫ్ట్ హ్యాండ్తో స్ట్రైట్ డ్రైవ్ కొట్టి అందరికి షాక్ అయ్యేలా చేసిండు. ఇక నేను కూడా మా తమ్ముడులా ఆడదామని ఎనర్జీతో వస్తే మళ్ళీ తగలట్లేదు. నా పని మొత్తం గేమ్ లో బ్యాట్ విసిరేయడం తెచ్చుకోవడం. ఇక వీడైతే చిన్నప్పటి రైనాలా ఆడుతుండు. 2 6లు కొట్టి మ్యాచ్ నైతే విన్ చేపించిండు. మేము ఇక మ్యాచ్ గెలిచినామని మా దోస్తు వాడైతే చెలరేగుతుండు. ఒక 6 కొట్టి బెన్ స్టోక్స్ లా ఫీల్ అవుతుండు. ఇంకో 6 కొట్టిండు. ఇక వీళ్ళ ఆట చూస్తే ఈ మ్యాచ్ కూడా మేమే విన్ అయ్యేటట్టు ఉన్నాం. మిస్. ఇక మావాడైతే వాళ్ళ టీంని గెలిపించడానికి 6లు 4లు కొడుతుండు. అగో చూడండి, ఇది అసలు గమ్మత్తైన రన్నింగ్. ఇప్పుడు చూడండి, సూపర్ ఉంటుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇక వీడైతే మేము గెలిచినామని పగతో పిచ్చి కొట్టుడు కొట్టి వాళ్ళ టీంనైతే గెలిపించిండు. ఇప్పుడైతే వేరే మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే అసలైన ప్లేయర్లు దిగుతారు.
చూడండి. సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు కొట్టిండ్రా 6. అరే 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 కొట్టు. చచ్చిపోతుండ్రా. వామ్మో వీడు మళ్ళీ వచ్చేసిండ్రా. మొత్తానికైతే వీడు 6లు కొట్టి హాఫ్ సెంచరీ చేసి బ్యాట్ అయితే నాకే చూపిస్తుండే వీడు. మొత్తానికైతే మ్యాచ్ అయితే లాస్ట్ మూమెంట్కి వచ్చింది ఫ్రెండ్స్. మ్యాచ్ అయితే వాళ్ళే విన్ అయ్యారు ఫ్రెండ్స్. ఇందాకలా మేము మ్యాచ్ గెలిచినామని నేను డ్యాన్స్ చేస్తే వీడు ఇప్పుడు గెలిచి రివెంజ్ తీసుకొని నన్ను ఎగతాళి చేస్తుండు. వీడి సంగతి నెక్స్ట్ సీజన్లో చూసుకుంటా నేను. మొత్తానికైతే సరదాగా మ్యాచ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. హలో హలో కలుపుదామంటే ఎవడు సెకండ్ ఇవ్వట్లేదు. ఇక మాకు ఇచ్చిన టైం అయిపోయిందని లాస్ట్కి వాళ్ళు కూడా లైట్ ఆఫ్ చేశారు. నేను ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, గంటని కొట్టండి.